వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా అమల్లో ఉన్న 2016 కస్టమ్స్ బ్యాగేజీ నిబంధనలకు గుడ్ బై చెప్పింది. ఇక కొత్తగా బ్యాగేజ్ రూల్స్ 2026ను అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక ఈ కొత్త నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి 2026 నుంచి అధికారికంగా అమలు కాబోతున్నాయి. దీంతో ఎన్ఆర్ఐలు, విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయులు, అలాగే ఫారిన్ టూరిస్టులకు కొంత వెసులుబాటు లభించబోతుందని చెప్పొచ్చు. అయితే బంగారం తెచ్చుకునే వారికి స్పష్టత. కొత్త నిబంధనల ప్రకారం బంగారం తీసుకొచ్చే విషయంలో మాత్రం స్పష్టమైన షరతులు పెట్టేశారు. విదేశాల్లో కనీసం 1 సంవత్సరం పైగా నివసించిన భారత్కు వచ్చే భారతీయులు లేకపోతే భారత సంతతి వ్యక్తులు మాత్రమే ఈ గోల్డ్ అలవెన్స్లకు అర్హులు. అయితే మహిళా ప్రయాణికులకైతే కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు. ఇక పురుషుల విషయంలో కూడా ఈ పరిమితిని 20 గ్రాములుగా నిర్ణయించారు. అయితే ఇది పూర్తిగా సొంత వినియోగం, అంటే పర్సనల్ యూస్ కోసం తెచ్చుకునే ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే బంగారం, బిస్కెట్లు, నాణేలు లేకపోతే వ్యాపార ఉద్దేశంతో తీసుకొచ్చే గోల్డ్ ఈ మినహాయింపులోకి ఖచ్చితంగా రావు. ఇక జనరల్ అలవెన్స్ పెంపు ప్రయాణికులకి మరొక ముఖ్యమైన ఊరట ఏంటంటే డ్యూటీ ఫ్రీగా తీసుకొచ్చే వస్తువుల విలువలను పెంచటం. ఇప్పటి వరకు దీన్ని 50,000 వరకు అనుమతించారు. ఇప్పుడు ఈ పరిమితిని పెంచి 75,000కి పైగా పెంచారు. అంటే విదేశాల నుంచి బట్టలు, గ్యాడ్జెట్లు, గిఫ్ట్స్ వంటి వస్తువులను ఈ విలువ లోపల ఉంటేనే మీకు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన పని లేకుండా ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఇక విదేశీ పర్యాటకుల విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత కఠినంగానే ఉంది. ఫారిన్ టూరిస్టులు తమ వ్యక్తిగత అవసరాల కోసం 25,000 విలువైన వస్తువులు మాత్రమే వాళ్ళ వెంట తెచ్చుకోవాలి. ఒకవేళ దీనికి మించి ఉంటే గనక కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దీని ద్వారా అక్రమ రవాణాన్ని తగ్గించడం, వాణిజ్య దుర్వినియోగాన్ని అడ్డుకునే ప్రయత్నంగా ప్రభుత్వం చెబుతోంది. ఇక దీంట్లో ల్యాప్టాప్ రూల్ కూడా పెంచారు. టెక్నాలజీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాప్టాప్ విషయంలో కూడా చాలా వెసులుబాటే ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన ఒక ప్రయాణికుడు దేశం ఏదైనా సరే ఒక్క ల్యాప్టాప్ ను పన్ను లేకుండా ఆయన వెంట తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో స్టూడెంట్స్, ఉద్యోగులు, బిజినెస్ ట్రావెల్స్ లకి ఇది పెద్ద ఊరటగా మనం చెప్పొచ్చు. ఇక ఎన్ని అలవెన్స్లు ఒక్కో ప్రయాణికుడికి అంటే పర్ ప్యాసింజర్ మాత్రమే వర్తిస్తాయి. ఒకరి లిమిట్ ను మరొకరితో కలిపి చూపించటం అయితే సాధ్యం లేని పని. షేర్ చేయటం కూడా కుదరదు. కుటుంబంగా వస్తే కూడా ప్రతి వ్యక్తికి వేరువేరుగా వెసులుబాట్లు, లిమిట్లు వర్తిస్తాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కరెన్సీ. మరి కరెన్సీ తీసుకురావటంపై మాత్రం ఎలాంటి మార్పులు లేవు. అన్ని యథావిధిగానే FEMA నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. మొత్తంగా చూస్తే ఈ కొత్త కస్టమ్స్ బ్యాగేజీ రూల్స్ 2026 ప్రయాణికులకు చాలా వరకు వెసులుబాటు ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ అలవెన్స్లు, జనరల్ అలవెన్స్ల పెంపు, ల్యాప్టాప్ పై పన్ను మినహాయింపు, ఇలాంటి అన్ని నిర్ణయాలు విదేశాల నుంచి వచ్చే వారికి ఉపశమనంగా ఉంటాయి. అయితే నిబంధనలు స్పష్టంగా తెలుసుకొని ప్రయాణిస్తేనే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇంకా కస్టమ్స్ క్లియర్ చేయొచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.